కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఫస్ట్ ఫారెన్ రిటర్న్ని మార్చి 2వ తారీఖు నాడు డిటెక్ట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు సిఎస్ గారిని అదేవిధంగా 3 మంత్రులని మా డిపార్ట్మెంట్తో మార్చి 4th నాడు మీటింగ్ ఏర్పాటు చేయించి కరోనా వస్తే ఎదుర్కొనేటువంటి ఇష్యూస్ మీద మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక స్టేజ్లో హెల్త్ డిపార్ట్మెంట్ ఇక్కడనే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకొని దాని పట్ల అప్రమత్తంగా ఉండి ట్యాకిల్ చేయడం జరిగింది. ఎప్పుడైతే దేశవ్యాప్తంగా కొంత కేసులు పెరిగినాయో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా వారి నాయకత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి ప్రతి నిత్యం దీని మీద సమీక్షలు నిర్వహించి దేశంలోనే కంటైన్మెంట్ అనేటువంటి పదానికి అర్థం చెప్పి ఆదర్శవంతంగా నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ. దీనికి మందులు లేవు, దీనికి ఐసోలేషన్ తప్ప వేరే మార్గం లేదని లాక్డౌన్ని అన్ని రాష్ట్రాల కంటే కూడా గొప్పగా ఆచరించినటువంటి రాష్ట్రం తెలంగాణ. దానివల్ల మనకెక్కడ కూడా పెద్ద ఎత్తున కేసులు రాలేదు, పెద్ద ఎత్తున డెత్స్ లేవు. అన్నిటికంటే ముఖ్యంగా కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని మనం చెప్పడం కాదు, ఐసీఎంఆర్ 2 విడతలుగా టెస్ట్ చేసింది. ఒక విడత 15 మే నుంచి 17 మే వరకు, రెండో విడత 30th మే 31st మే. ఆ రిపోర్ట్స్ తర్వాత డాక్టర్ బలరాం భార్గవ్ ఐసీఎంఆర్ వాళ్ళే స్వయంగా తెలంగాణలో కమ్యూనిటీ స్ప్రెడ్ లేదని చెప్పి వారు తేల్చెప్పడం జరిగింది. ఐసీఎంఆర్ అనేక సందర్భాలు అనేక గైడ్లైన్స్ ఇచ్చింది. లేటెస్ట్గా ఉన్నటువంటి గైడ్లైన్స్ ఏవైతున్నాయో తూచా తప్పకుండా ఐసీఎంఆర్ గైడ్లైన్స్ని అమలు చేసిన రాష్ట్రం కూడా తెలంగాణ. చాలా శాస్త్రీయంగా గ్రౌండ్ రియాలిటీకి అనుకూలంగా దాన్ని ఆచరించిన రాష్ట్రం తెలంగాణ. ఇవాళ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు దీన్ని క్లోజ్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. చాలా కీన్గా అబ్జర్వ్ చేసి నిన్న సిఎస్ గారు, మా స్పెషల్ సిఎస్ గారు, అదేవిధంగా సీఎంఓ ఆఫీసులో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వారు కొన్ని కీలక నిర్ణయాలను నిన్ననే ప్రకటించడం జరిగింది. అందులో ఒకటి, ప్రైవేట్ ల్యాబులలో టెస్టులు ఏవైతే చేస్తామని చెప్పి వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళకి ఆ పర్మిషన్ ఇస్తూ దానికి రేట్ని 2200 రూపాయలు టెస్ట్ రేటుగా నిర్ణయించడం జరిగింది. ఈ టెస్ట్ సందర్భంగా తప్పకుండా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఐఎల్ఐ కానీ, సారీ కానీ, జ్వరం కానీ, దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ కనుక ఉంటే తప్పకుండా హాస్పిటల్లో ఒక పూట పెట్టుకొని డాక్టర్ సూచన సలహా మేరకి ఆ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ నిర్వహించినప్పుడు దాని కాస్ట్ 2200 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఏ సిమ్టమ్ లేకుండా ఊరికనే వచ్చి టెస్ట్ చేయమని చెప్పేటువంటి ఆ ప్రజల అభిప్రాయాన్ని కానీ దాన్ని పరిగణలోకి తీసుకోవద్దని కూడా మేము వారికి స్పష్టంగా తెలియజేసుకున్నాం. సిమ్టమాటిక్గా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే తప్పకుండా టెస్టులు చేయాలని చెప్పి ఇవాళ మేము స్పష్టమైన గైడ్లైన్స్ ఇస్తూ ఉన్నాం. రెండవది, వాళ్ళు పాజిటివ్గా నిర్ధారించబడి వాళ్ళు కనుక ఏసిమ్టమాటిక్గా ఉంటే
ICMR గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్ ఏదైతే చెప్పిందో దాన్ని తప్పకుండా వాళ్ళు కూడా పాటించాలి. వాళ్ళ కనుక సింప్టమ్స్ ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ కనుక అవసరం ఉంటే అప్పుడు రొటీన్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి పేషెంట్కి రోజుకు 4,000 రూపాయలు పాజిటివ్ పేషెంట్గా గుర్తించబడి మామూలు ఐసోలేషన్ పేషెంట్కి 4,000 రూపాయలు ఫర్ డే కలెక్ట్ చేయాలనేటువంటి నిబంధన. అదేవిధంగా వితౌట్ వెంటిలేటర్ ఐసీయూలో మామూలుగా డాక్టర్ పర్యవేక్షణలో ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఈ వెంటిలేటర్ మీద ఉన్న సందర్భంలో కానీ ఐసీయూలో ఉన్న సందర్భంలో కానీ యాంటీవైరల్ డ్రగ్స్ ఏదైనా ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి ఉంటే వాటికి సపరేట్గా ఛార్జ్ చేసేటువంటి అది కూడా నిబంధనలు రూపకల్పన చేస్తూ ఉన్నాం. దాంట్లో కొన్ని యాంటీవైరల్ ఇంజెక్షన్స్ 40,000 రూపాయలు 50,000 రూపాయల కాస్ట్ కూడా ఉన్నాయి కాబట్టి అట్లాంటి సందర్భంలో తప్పకుండా వాటికి అయ్యేటువంటి ఖర్చుని దీంట్లో ఇంక్లూడ్ కాకుండా ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకోవచ్చు అనేటువంటి నిబంధన కూడా ఆ వెసులుబాటు కూడా దీనికి కల్పిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ టెస్టులు కానీ అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ సమాచారం కానీ తప్పకుండా తెలంగాణ పోర్టల్లో నమోదు చేయాలని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దానికి మళ్ళీ ట్రేసింగ్ చేయాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళను మేము అట్లాంటి ఇళ్లల్లో అట్లాంటి వార్డులలో కొంత కంటైన్మెంట్ చేసుకోవాల్సిన అక్కడ ఉంటుంది కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకునేటువంటి అక్కడ దీంట్లో ఉంటుంది కాబట్టి ఇవి ప్రైవేట్ హాస్పిటల్స్ చేయలేవు కాబట్టి ఆ పని మున్సిపల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ చేసే అక్కడ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ మొత్తం సమాచారాన్ని మాకు చేరేవాల్సి ఎక్కడ ఉంటుంది అనేటువంటిది కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మాకు స్పష్టంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఫోర్ ఫ్రంట్లో ఉండేటువంటి డిపార్ట్మెంట్, దానికి సపోర్ట్గా ఉన్నటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, దానికి సపోర్ట్గా ఉన్నటువంటి కొంత ఇంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇవాళ మీలాంటి వాళ్ళు ఇట్లాంటి దాంట్లో ఫ్రంట్ లైన్ ఉంటున్న వాళ్ళు కావచ్చు, తప్పకుండా ఏమాత్రం సిమ్టమ్స్ ఉన్నా ఏమాత్రం అనుమానం ఉన్నా అందరికి కూడా టెస్టులు చేసి వాళ్ళని మాత్రం క్లీన్గా పెట్టుకోవాలన్నటువంటి ఆదేశాలు కూడా మాకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ హైదరాబాద్లో దీని వ్యాప్తి ఎంత ఉంది, దాని డెప్త్ ఎంత ఉంది అనేటువంటిది అని క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లది సరిగ్గా లేదు కాబట్టి తప్పకుండా మన ఈ పీసీఆర్ టెస్టే ఆర్టీపీసీఆర్ టెస్టే చేసుకొని మనం కొంత నిర్ధారణకు వచ్చి దాన్ని బట్టి మనకు అసెస్ చేసుకోవాలనేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి ఇలా హైదరాబాద్ అంటే దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో అదేవిధంగా రంగారెడ్డి మేడ్చల్ జిల్లా ఒక్క నియోజకవర్గం మాకు పటంచెరు ఉంటుంది. ఈ 30 నియోజకవర్గాల్లో తప్పకుండా మనకు ఎక్కడెక్కడైతే కంటైన్మెంట్ జోన్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే కొంత స్ప్రెడ్ ఎక్కువ ఉందో లైక్ జియాగూడ, లైక్ తలాబ్కట్ట, లైక్ బాలాపూర్ ఇట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో అలాంటి వాటితో సహా ఎక్కడెక్కడైతే కొంత తీవ్రత ఉందో పూర్తి స్థాయిలో గతంలో ఎట్లయితే మనం చేసినామో టెస్టులు చేసినామో ట్రేసింగ్ చేసి అట్లాంటి పద్ధతి అంతా కూడా చేసుకోవాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ టెస్టులు చేస్తలేనటువంటి ఇది లేదు. ఇప్పటికే హైదరాబాదులో కింగ్ కోటి హాస్పిటల్ ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరూ కూడా టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మీలాంటి ప్రెస్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, పోలీసులో పనిచేసే వాళ్ళు కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఎక్కడన్నా ఆపరేషన్లు చేసుకునే ముందు ఉండేటువంటి పేషెంట్లు కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఇప్పటిదాకా మేము ఇబ్బంది పెట్టలేదు. ఇలా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ మీరు ఎంతమంది అయితే చేసుకోవాలనుకున్నారో అంతమంది చేయించగలిగినాం మేము. పోలీస్ కూడా మాకు స్టేడియంలో అంతా జమ చేసుకుని చేయగలిగినాం మేము. హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఎంతమంది అవసరం కూడా చేయగలిగినాం మేము. అదేవిధంగా హైదరాబాద్లో మరి ముఖ్యంగా హైదరాబాద్లో పేట్ల బుర్జ హాస్పిటల్ కావచ్చు, తర్వాత సుల్తానీ బజార్ హాస్పిటల్ కావచ్చు, డెలివరీ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఎంసీహెచ్ హాస్పిటల్స్ ఎక్కడ అక్కడ కూడా సాధ్యమైనంత మేరకి ఏమాత్రం అనుమానం కూడా టెస్టులు మేము చేస్తూనే ఉన్నాం. రేపు ఇవాళ ఈ నిబంధనల తర్వాత మరింత పగడబందీగా ఇవాళ
టెస్టులు చేయడం కానీ, ట్రేసింగ్ చేయడం కానీ, ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, ఆ ఏరియాస్ని కంటైన్మెంట్ చేసే ప్రోగ్రామ్కి పూర్తి స్థాయిలో సిఎస్ గారు అదేవిధంగా మా ఆధ్వర్యంలో ఇలా పొద్దున్నే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ విధి విధానాన్ని కూడా ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఈ టెస్టింగ్తో పాటుగా ఫీవర్ సర్వే కావచ్చు, మనకు కొంత ముందస్తు సర్వే ఐఎల్ఐ కేసులు కానీ, సారీ కేసులు కానీ, నిమోనియా కానీ, అదేవిధంగా కొంత జ్వరం వచ్చేటువంటి ఈ సీజనల్గా వచ్చేటువంటి జ్వరాలు కానీ, ఇలాంటి వాటి విషయంలో పగడబందీగా సర్వే చేయాలంటే అవసరమైతే ఒక హాఫ్ ఇయర్ కోసమో 1 ఇయర్ కోసమో టెంపరీగా ఏఎన్ఎంలని, టెంపరీగా మాకు ఆశా వర్కర్లని, ఇతర ఆరోగ్య సిబ్బందిని పెట్టుకొని పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ప్రతి ఇంటికి మన హెల్త్ వర్కర్లు వెళ్ళి ఇవాళ చెక్ చేసేటువంటి, టెస్ట్ చేసేటువంటి, సర్వే చేసేటువంటి దాన్ని కూడా మాకు కల్పించడం జరిగింది. ఆ పర్మిషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఆ మ్యాన్ పవర్ కానీ ఆ ఇతరత్ర కూడా అవన్నీ కూడా మాకు సమకూర్చడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ మొత్తంలో ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కొంత ఈ కేసులు కేంద్రీకృతమై ఉంది కాబట్టి దీన్ని పగడబందీగా కంటైన్ చేసి దీన్ని నిర్వహించుకోవాలని, అదేవిధంగా డెత్ విషయంలో కూడా ఇలా ఏ కోమార్బిడిటీ కండిషన్తో చనిపోతూ ఉన్నారో అలాంటి డెత్ రేట్ కూడా తగ్గించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి అవన్నీ కూడా వాటికి ఏమేమి కావాలనో ఆ ఇన్పుట్స్ అన్నీ కూడా, ఆ ఇన్పుట్ సపోర్ట్స్ అన్ని కూడా వారు మాకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటికి ఆలోచన లేదు. మీకు ఒక విషయం, దీంట్లో బాంబే లాగానో, అహ్మదాబాద్ లాగానో, ఢిల్లీ లాగానో మన దగ్గర పరిస్థితి లేదు. మన దగ్గర ఆల్మోస్ట్ 17,000 బెడ్లు ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వగలిగేటువంటి కొంత ఆక్సిజన్ పెట్టగలిగే, కొంత ట్రీట్మెంట్ ఇవ్వగలిగేటువంటి స్థాయిలో గుర్తించుకున్నాం ఫస్ట్ ఫేజ్ కిందనే. అంటే 4-5 బెడ్లకు ఆక్సిజన్తో కూడినటువంటి ఫెసిలిటీ, ఆ తదుపరి కొంత మెడికల్ కాలేజ్ ఇవన్నీ ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా మా దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. టెస్టింగ్ చేసే కెపాసిటీ ఉంది మా దగ్గర. పర్ డే ఇవాళ మా దగ్గర ఉన్న కెపాసిటీ 4,000 మందికి పర్ డే టెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. మాకు ఒక మిషన్ కూడా కొనుక్కున్నాం ఇవాళ. ఆ మిషన్ కూడా ఫంక్షన్ చేస్తే ఇంకొక 3,500 మందికి టెస్ట్ చేసే కెపాసిటీ వస్తుంది. మొత్తం కలిపితే 7,500 మందికి రోజుకు టెస్ట్ చేసేటువంటి శక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది. కానీ కొంతమంది మేము ఇక్కడ రాము, ఎవరైతే కొంచెం డబ్బులు పే చేయగలరో, కొంత ఉన్నతంగా ఉన్నారో వాళ్ళు మాత్రం ప్రైవేట్లో చేసుకుంటే ఈ నిబంధన పెట్టి ఈ గైడ్లైన్స్ ఇష్యూ చేస్తూ ఉన్నాం. రెండవది, హాస్పిటల్లో కూడా మా దగ్గర ఇవాళకి కూడా మీరు చూస్తూ ఉన్నారు, బిగినింగ్లో అందరం భయపడ్డాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, బతుకుంటే బలసాగు తినొచ్చు కానీ దీన్ని మనం ఉపేక్షించొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అంటే అప్పుడున్న పరిస్థితి ఏముంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో, ఇలా ఒక ఇటలీ లాగా ఉంటుందేమో, ఒక న్యూయార్క్ సిటీ లాగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇవాళకి కూడా 3 నెలల కాలంలో 135 కోట్ల జనాభా కలిగిన ఈ దేశంలో ఇప్పటి వరకు మన దేశంలో చనిపోయిన వాళ్ళ సంఖ్య 10,000 దాటలే. మన రాష్ట్రంలో రోజుకు 1000 మంది చనిపోతారు, నెలకు 30,000 మంది చనిపోతారు. దేశంలో రోజుకు 30,000 మంది చనిపోతారు, దాదాపు 9-10 లక్షల మంది నెలకు చనిపోతారు. కానీ ఇక్కడ ఇంత లాక్డౌన్, ఇంత వేదన అనుభవించిన ఈ దేశంలో, ఇంత జనాభా కలిగిన ఈ దేశంలో, 3,40,000 కేసులు వచ్చిన ఈ దేశంలో ఇప్పటి వరకు చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య కేవలం 10,000 మాత్రమే. 10,000 మాత్రమే. కాబట్టి ఇవాళ మనం బ్రహ్మాండంగా మనం ట్రీట్మెంట్ ఇచ్చే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇప్పటికీ మేము ఒకసారి మాట్లాడి చెప్పినాం, గాంధీ మెట్లు కూడా దాటకపోవచ్చు అని చెప్పి. ఇవాళ కూడా మా దగ్గర 400 మంది కంటే పెద్ద పేషెంట్లు ఎక్కువ లేరు. మాకు 2,000 బెడ్లకు ప్రిపేర్ చేసుకొని 800 బెడ్లకు ఆక్సిజన్తో కూడిన ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వెసులుబాటు ఒక గాంధీలో పెట్టుకున్నాం మేము. కాబట్టి 99% ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు తప్పకుండా గవర్నమెంట్ ఫెసిలిటీస్లోని మీరు పొందే ఏర్పాటు చేయండి. లేదు ప్రైవేట్లో చేసుకునేటువంటి వాళ్ళు ఉంటే, పేయింగ్ కెపాసిటీ వాళ్ళు ఉంటే ప్రైవేట్ చేసుకోవచ్చు. కొద్ది మంది కొంత డిమాండ్స్ వచ్చినాయి, రిక్వెస్ట్లు వచ్చినాయి. మేము ప్రైవేట్లో చేసుకునే వెసులుబాటు కల్పించమని చెప్తే తప్పకుండా ఆ పేయింగ్ కెపాసిటీలో ఎందుకు వచ్చేయాలని చెప్పి ఇతర రాష్ట్రాలు కూడా అలౌ చేసినాయి కాబట్టి మేము అట్లా అలౌ చేసాం.
గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఫ్రీగానే 50,000 టెస్ట్ చేస్తుంది. 50,000 టెస్ట్ కాదు, అవసరమైతే ఇది డైనమిక్గా ఉంటుంది. ఇది స్టాటిక్గా 50,000 టెస్ట్ చేసి ఇవ్వకుండా పరిస్థితిని బట్టి అవసరం బట్టి ఎక్కువ చేయాలనుకుంటే చేసుకుంటాం. హార్డ్ అండ్ ఫాస్ట్ నిర్ణయాలు ఏం లేవు. వారం 10 రోజుల లోపు 50,000 టెస్ట్ చేయగలుగుతాం. వారం 10 రోజుల లోపు. ప్రైవేట్ వాళ్ళకు కిట్స్ ఆల్రెడీ వాళ్ళు ప్రైవేట్ కొనుక్కుంటారండి. వాళ్ళని అడగాలి. ఉన్నాయండి, గట్ల లేదు. వాళ్ళకి చెప్తారా? They can join. ట్రీట్మెంట్ అంటే టెస్టింగ్ ఏమో ఐసీఎంఆర్ పర్మిటెడ్ ల్యాబ్స్, ట్రీట్మెంట్ ఏమో ఆ ఫెసిలిటీస్ ఉన్నోళ్ళు ఆ హాస్పిటల్లో ఐసోలేషన్ ఫెసిలిటీస్ కానీ వెంటిలేటర్ కానీ ఆ మ్యాన్ పవర్ కానీ ఉన్నది మాత్రమే చేస్తారు. ఆల్రెడీ హాస్పిటల్లో ఎప్పటి నుంచో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. నేను చెప్పిన సేజ్ గారు చెప్పిన కానీ ఛార్జెస్ రేపు ఇవాళ జీవో ఇస్తాం. ఇవాళ తప్పకుండా మాది ఉంది కదా, ఆల్రెడీ మాది ఉంది కదా. ప్రైవేట్ ల్యాబ్స్లో టెస్ట్ చేయించుకున్న తర్వాత మనం ఇంతకుముందు స్టేట్ గైడ్ లైన్స్ ప్రకారం ఒక పాజిటివ్ పేషెంట్ ఉంటే అతను ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ అనేది టెస్ట్ సిస్టమ్ ఉండాలి. ప్రైవేట్ పోతే ఆ కోఆర్డినేషన్ గవర్నమెంట్ తీసుకుంటుంది. అందుకే కదా చెప్పింది, వాళ్ళు టెస్టులు చేసే ముందు తప్పకుండా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా నెగిటివా పాజిటివా మనకు రిపోర్ట్ ఇవ్వాలి. పాజిటివ్ వచ్చిన తర్వాత ఏసిమ్టమాటిక్గా రిపోర్ట్ ఇవ్వాలి. ఏసిమ్టమాటిక్ ఉంటే ఇంట్లో ఐసోలేషన్లో పెట్టాలి. వాళ్ళే ట్రీట్మెంట్ ఇస్తే ఆ రిపోర్ట్ కూడా మాకు ఇవ్వాలి. అదంతా లింక్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఏంటండి కంటైన్మెంట్ జోన్, అదేవిధంగా పాజిటివ్ కేసెస్ కాంటాక్ట్, తర్వాత హై రిస్క్ కేసెస్ అంటే హెల్త్ వర్కర్స్, పోలీస్, మున్సిపల్, గవర్నమెంట్ ఎవరు విలింగ్ ఉంటాయి మన అందరికీ సేమ్. సో అది క్లియర్గా ఉంది. అదేవిధంగా కొంతమంది వాకింగ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి కూడా ఉంటుంది. తర్వాత కొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అయ్యారు వాళ్ళకి సమ్ ప్రొసీజర్ జరగాలి. దే మే ఆల్సో ది డాక్టర్ టు ఫీల్ కాన్ఫిడెంట్ వాంట్స్ టు చెక్ ది పేషెంట్, దాని ఉంటుంది. సో ఇవన్నీ ఉంటుంది. డెలివరీ సందర్భంగా కూడా కొంతమంది రిస్క్ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, డాక్టర్స్ కావాలనుకుంటారు, చేసుకుంటారు. ఏం ఎక్కడ ఆలోచన లేదు. ఎందుకు ఇంకా ఎందుకు ఖరాబ్ లేదు, ఎక్కడ అట్లాంటి ఆలోచన లేదండి. నేను కూడా చూసాను దానిలో. వి డోంట్ వాంట్ టు గెట్ ఇంటు అన్నెసెసరీ ఇష్యూస్, బట్ హీ హాజ్ నాట్ టోల్డ్. అంటే వాట్ హీ టోల్డ్ దట్ దిస్ ఆనరబుల్ సీఎం ఈజ్ రివ్యూయింగ్ డైలీ, అవసరం ఉన్నప్పుడు ఏది యాక్షన్ ఉంటే తీసుకుంటా అంతే చెప్పాలి. ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేసినారు దాదాపు ఒక 10-12 హాస్పిటల్ చేసుకుని ఉంటుంది హైదరాబాద్లో. ఓన్లీ జిహెచ్ఎంసీ పరిధిలో ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చేస్తున్నట్టున్నాయి. చేస్తున్నారు. అండ్ ఇప్పుడు బికాస్ వీఆర్ గివింగ్ మోర్ గైడ్లైన్స్, సో దట్ ఈస్ ఎ కంపల్సరీ ఐటమ్, వాళ్ళందరూ చేయాలి. అదేవిధంగా ఇంకా ఒకటి అంటే ఇప్పుడు ఈ కొన్ని హాస్పిటల్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎనీ న్యూ హాస్పిటల్ వాంట్స్ టు ఆల్సో ట్రీట్, వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉన్నాయి. అంటే ఒకటి వాళ్ళ దగ్గర కనీసం 100 బెడ్స్ ఉండాలి, వాళ్ళ దగ్గర ఐసీయూ ఫెసిలిటీ ఉండాలి. అట్లాంటి వాళ్ళు దే కెన్ జస్ట్ రిక్వెస్ట్ ఇన్ 1 day, 10 days will be clear. Sir, in other states, people are forced to go from one hospital to another. And beds capacity full I go. So any DOLM messages that they have to display how many beds are available with them. అసలు ఒక మాట, ఇవాళ తెలంగాణ అంత ముందు చూపు ఉంది కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి రాలేదు మనకు. మేము బిగినింగ్ డేస్లో చెప్పినాము
ఏసిమ్టమాటిక్గా ఉంటున్నారు, వీళ్ళందరినీ ఎందుకు హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చే అక్కర్లేదు కదా, ఎందుకు ఉంచుకోవాలని చెప్పి అడిగినాం. వాళ్ళు ఫస్ట్ ఐసీఎంఆర్ ఏం గైడ్లైన్ ఇచ్చింది, 14 days గడిచిన తర్వాత ఏసిమ్టమాటిక్ ఉన్నప్పటికీ ఫస్ట్ టైం టెస్ట్ చేయాలి, నెగిటివ్ రావాలి, సెకండ్ టైం టెస్ట్ చేయాలి, నెగిటివ్ రావాలి. ఒక్కొక్క మనిషికి 35 రోజులు గడిచినా కూడా నెగిటివ్ టెస్ట్ రాలే. అప్పుడు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇచ్చింది. మళ్ళీ సెకండ్ గైడ్లైన్స్ 10 రోజుల లోపు ఏసిమ్టమాటిక్గా కనుక ఉంటే వితౌట్ టెస్ట్ పంపమని చెప్పింది. మేము ఏం చెప్పినామో అది ఆచరణలో పెట్టింది. ఆ తదుపరి థర్డ్ గైడ్లైన్ ఏమొచ్చింది, ఏసిమ్టమాటిక్ ఉంటే హాస్పిటల్ ఉంచుకోవాల్సిన ఎక్కడ కూడా లేదు, ఇన్లైన్లో పెట్టుకొని ఐసోలేషన్ పెట్టమని చెప్పింది. ఇవాళ మేమేమైతే చెప్పినామో ఆచరించినామో అది ఐసీఎంఆర్ తర్వాత గైడ్లైన్స్ రూపంలో ఇచ్చింది. అట్లా ఉన్నది కాబట్టి మనం ఇలా ఈ స్టేజ్లో ఉన్నాం. లేకపోతే ఇలా ఢిల్లీ లాగానో బొంబాయి లాగానో మొత్తం హోటల్ నింపేసుడు, హాస్పిటల్ నింపేసుడు, నిజమైన పేషెంట్కు ట్రీట్మెంట్ అందే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మన వనరులు కానీ మన శక్తిని కానీ పేషెంట్ల కోసం ఉపయోగించాలి తప్ప అవసరమైన దగ్గర ఖర్చు పెట్టే అక్కర్లేదు కదా. గది జరిగింది బయట మన దగ్గర ప్లాన్గా ఉన్నాం కాబట్టి, ముఖ్యమంత్రి గారు ముందు చూపు ఉంది కాబట్టి అది జరిగింది మనకి. దీని మీద జస్ట్ ఐ వాంట్ టు యాడ్ అంటే 1 second అంటే గవర్నమెంట్ హాస్పిటల్ రీసెర్చ్ అవన్నీ మేము సందర్భాన్ని బట్టి డిస్కస్ చేసి చెప్తాం. వాళ్ళు చెప్పిన అంశాలు మా మదిలో ఉన్నాయి, ఎట్లా చేయాలనేది మేము చేస్తాం. మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పటికే 11 పనిచేస్తున్నాయి మన దగ్గర గవర్నమెంట్లో. ఇంకా ఆల్ మెడికల్ కాలేజీలో కూడా కొంత మిషన్ని పెట్టుకొని చేసే ఏర్పాటు చేస్తున్నాం. మేము ఇప్పుడే చెప్పినాం కదా, ఆల్రెడీ 4000 టెస్టులు మనకి ఇప్పటికి ఉన్నాయి. ఇంకొక 3500 టెస్టుల కోసం ఒక మిషన్ వచ్చింది, దాన్ని కూడా ఇన్స్టాల్ చేస్తాం. 7500 టెస్ట్ పర్ డే ఇన్ గవర్నమెంట్ సైట్. వాళ్ళ దగ్గర కూడా నాకు తెలిసి ఒక 2000, 2500 దాకా ఉండొచ్చు ప్రైవేట్. అది ఇప్పటివరకు మనకి ఎంత టెస్ట్ సార్ 40,000 40,000 దాటిపోయి ఉంటాయి. ఇప్పుడు మీ అన్నీ ఇంక్లూడ్ కాలే కదా, అనేక మందికి చేసినాం మేము. 45,000 పైన ఉంటాయి నాకు తెలిసి. రిపోర్టెడే 42, అంటే మీ అందరు చేసిన రిపోర్ట్ లేదు కదా. జోన్ కాదండి, మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 30 నియోజకవర్గాల పరిధిలో 50,000 టెస్టులు చేసుకొని మనం ఎక్కడున్నాం దీన్ని మరింత పగడబడి కంటైన్ చేసే మార్గాల కోసం చేస్తున్నాం. అది నిరంతరం కొనసాగుతుంది. ఇప్పుడు మ్యాసివ్గా ఒక అసెస్మెంట్ కోసం. ఓకేనా?